బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీగా మీకు తెలుసు. భారతదేశ జనం బాగు కోరే పార్టీ అని నేనంటాను. జనసంఘ్ కాలం నుంచి పనిచేసే కార్యకర్తల గుండె చప్పుడు, సంఘం బాగుండాలనే తపన పడే పార్టీ. అవకాశాలు లేకున్నా, అవమానాలు భరించిన, రాద్ధాంతాలు చేసిన సిద్ధాంతాలకి కట్టుబడి ఉండే కార్యకర్తల పార్టీ. బీజేపీ అంటే కుటుంబం, సర్వ కులాల సర్వ మతాల సమ్మేళనం. దూరం నుంచి చూసేవాడికి ఇది మతతత్వ పార్టీ, అడుగు పెట్టిన వాడికి తెలుసు ఇది మానవత్వం ఉన్న పార్టీ అని. ఇక్కడ దేశం విలువ, జాతి గౌరవం తప్ప మరేమీ ఆశించని కష్ట జీవులున్న పార్టీ. మా తాతల్ని తండ్రుల్ని తిట్టిన, మా కుటుంబాలను దూషించిన, మా తలలు తెగ నరికిన, మా శ్వాస ఆగుతున్న ఆఖరి క్షణం వరకు ఈ గుండె మీద కమలం కండువా ఉండాలనే తలంపు, తపన, అదే మా కాషాయం. దాన్ని భరించే తెగువ, తెగింపు మా బీజేపీ కార్యకర్తల సొంతం. నీకుందా దమ్ము? భారత్ మాతాకి జై అని నినదించే మేమెక్కడ? ఎవరి భారత్ మాత అని అడిగే మీరెక్కడ? సాక్షాత్తు మహాలక్ష్మి పుట్టినటువంటి కమలాన్ని గుండె మీద మోసి బీజేపీ కార్యకర్తలం రాబాయి మేము. ఎస్, గుండె మీద చెయ్యేసుకొని దేశం కోసం, ధర్మం కోసం 24/7 365 డేస్ పనిచేసే పార్టీ ఎక్కడైనా ఏదైనా ఉందా అంటే అది భారతీయ జనతా పార్టీ. ఆ కార్యకర్తలు అప్పుడు వాజ్పేయి, ఇప్పుడు మోడీనే కాదు, ప్రతినిత్యం అలాంటి వాళ్ళని తయారు చేసే మేకింగ్ ఫ్యాక్టరీ రాబాయి భారతీయ జనతా పార్టీ. జనం మెచ్చిన పార్టీ, నాకు నచ్చిన పార్టీ. పార్టీ లేదా పుష్ప? ఎందుకు లేదు, బీజేపీ ఉంది కదా. నేను బీజేపీ కార్యకర్తను. మరి మీరు